ఏదో కొద్దో గొప్ప ఫేమ్ తెచ్చుకుంటారు. సూపర్ స్టార్ అయిపోతాడు. తలైవ అయిపోతాడు. హ్మ్. తర్వాత ఎన్నెన్నో స్టార్‌లు 2 స్టార్, 5 స్టార్, 10 స్టార్ ఇన్ని స్టార్‌లేమో అయిపోతారు గానీ, ఒక్క విషయం అయితే చానా బాధాకరంగా ఉందండి. అంటే మా ఒక మనిషి ఎలా దేవుడవుతాడండి? ఒక మనిషి ఎలా దేవుడవుతాడు అసలకి? ఒక మనిషి దేవుడైతే ఎలా మనుషులు చనిపోతారు? దేవుడి దగ్గరికొచ్చేటప్పుడు తొక్కిసలాటలో మనుషులు ఎలా చనిపోతారండి? చూడండి, ఏ ఒక్క మనిషి అయినా గూడా సరే, ఫస్ట్ నాకేమొద్దు, ఒక హీరో అయితే చాలు. ఫస్ట్ ఒక సైడ్ యాక్టర్ దొరికితే చాలు. ఇది, అది అనుకుంటారు. ఈ హీరో మంచి ఒక స్టార్ అయితే చాలు. స్టార్ అయితే సరే ఒప్పుకుంటారా? మీరే చూడండి. ఎంతమంది సూపర్ స్టార్స్ అయ్యి పాలిటిక్స్‌లో వచ్చారో. రాజకీయాల్లో రావడం వల్ల నెక్స్ట్ వాళ్ళ 10 తరాలనేది బాగుపడిపోతాయండి. ఇలాంటి వాళ్ళ తరాలేమో బాగుపడుతున్నాయి. అమాయక ప్రజలు ఎంతమంది చనిపోయారు ఇప్పుడు తమిళనాడులో 50 మంది చనిపోయారు. దగ్గర దగ్గర. ఫస్ట్ 30 అన్నారు, 40 అన్నారు, 50 అన్నారు. ఇప్పుడు సరే. ఇప్పుడైతే అమాయక ప్రజలైతే చనిపోయారో, మా దేవుడు చూడాలని ఎంతో ఆతురతతో వచ్చి ఏమో చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలకి ఎవరు ఓదారుస్తారు చెప్పండి? ఏమో ఒక హామీలేమో ఇస్తారు, డబ్బులేమో ఇస్తారు. అక్కడికి ఓకే. ఆ! ఇప్పుడు వాళ్ళు పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? అస్సలు రాలేరు. అందుకండి నేను ఒక్క విషయం చెప్తాను చూడండి. వాడు స్టార్ అయితే వాడింటికి స్టార్. ఆ సినిమా వరకే వాడు హీరో అంతే. హీరోని మించి వాడు పాలిటిక్స్‌లోకి వస్తే వానికి ఓటేయకూడదు. ఎందుకంటే వాడు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునేది ఎక్కడ? సినీ ఇండస్ట్రీలో. వాడు సినిమా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు కాబట్టి వానికి సినిమా వరకే చూడాలండి. పొలిటిక్స్‌లో మనకేమన్నా అనుభవం ఉందా? ఎవరైనా గూడా సరే. రాజకీయం అనేది సినిమా హీరో అయిపోతే రాజకీయం అనేది చేయలేమండి. రాజకీయం అనేది అనుభవంతో వస్తది. అమాయక ప్రజల్లో ఫస్ట్ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని దూరం చేయాలి. పావర్టీని దూరం చేయాలి. ఇలా అన్నీ దూరం చేయకుండా హీరో అయిపోతా వాడిని 10 తరాలని అసలకి హీరోకి మనం బుద్ధి తక్కువై మనం ఓటేస్తామండి. వాడు హీరోని చేసాం మనం. తర్వాత వాడు అక్కడి దాకా ఆగాడా? హీరో ఆగలేదు. పాలిటిక్స్‌లోకి వెళ్ళాడు. అయితే ఒక్క విషయం అయితే విన్నపం చేసుకుంటున్నాను. మీరెప్పుడు తెలివిగా ఓటు వేయండి. తమిళనాడులో కరూర్ అనే ఒక ఊరుంది. అక్కడ 25,000 మంది కెపాసిటీ. 25,000 మంది కెపాసిటీ ఉండే చోట 1,00,000 మంది వస్తే ఏమన్నా ఉందా అండి? తొక్కిసలాటలో అమాయక పిల్లలు చనిపోయారండి. అరే! వాడు హీరో అయితే సినిమా వాడురా డబ్బులు సంపాదిస్తాండేది. మీరు ఒక విషయం చూడండి. మన ఆంధ్రాలో సినీ ఇండస్ట్రీ మొత్తం జగన్ గారి దగ్గరకు వచ్చారు ఒకసారి. మీకు గుర్తుందా? ఆ న్యూస్ తెగ వైరల్ అయింది అప్పుడు. చిరంజీవి గారిని అవమానించారు అది ఇది అని. లోపలికైతే నేను వెళ్ళదలుచుకోలేదు గానీ, వాళ్ళందరూ ఎందుకొచ్చారో తెలుసా? వాళ్ళకి జేబులో డబ్బులు తగ్గిపోతున్నాయని చెప్పి. అంటే సినీ ఇండస్ట్రీ బడ్జెట్స్ ఎక్కువ పెట్టి షూటింగ్స్ చేస్తున్నారు. వీళ్ళు టికెట్లు నామినల్ ప్రైజెస్‌లో పెడుతూ ఉంటే, మాకు లాభాలు ఎక్కువ రావడం లేదు. అంటే వెనక తిరిగి డబ్బే కదండీ! డబ్బు లేనిది ఏ హీరో గూడా షూట్ చేయడు గదండీ! ఎవరైనా ఫ్రీ సినిమాలు తీస్తారా? అస్సలెవ్వరు చేయరండి. నా యొక్క విన్నపం ఏమంటే, మీలో ఒక మైండ్ సెట్ అనేది చేపిచ్చండి. సినిమా చూసేవారికి సినిమా హీరోకి వాల్యూ ఇవ్వాలండి. అంతవరకే గానీ, మా దేవుడు, మా ఇంటి ఇది, మేము ఆయన్ని చూడకంటే ఉండలేము. ఇవన్నీ అవసరం లేని విషయాలండి. అసలు ఏమన్నా అవసరం ఉందా వాడి గురించి? మనకెందుకు వాని గురించి? వానికి ఓటేసే అవసరమేముందండి? వాడు హీరో వాడు మళ్ళీ పాలిటిక్స్‌లోకి ఎందుకొచ్చాడు వాడు అసలకి? వానికి ఏం అవసరం? ఉన్నాయి గదా! పొలిటికల్ పార్టీసు సరే బాగు చేయడం లేదు. ప్రజలు చూస్తారు ఏదో ఒకరికి. ఎవరో ఒకరికి మంచోళ్ళకి రానిస్తారు. మంచి పొలిటికల్ పార్టీని. ప్రజలంటే ఏం అమాయకులేం కాదు గదా! ప్రజలు గూడా. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని ఎన్నుకునే ఎవరి చేతుల్లో ఉంది? ఓన్లీ ద వన్ అండ్ ఓన్లీ ప్రజల చేతుల్లోనే గదా! నేపాల్‌లో చూసారు గదా! గవర్నమెంట్ ఏం జేసింది? బద్దలు కొట్టారండి గవర్నమెంట్‌ని నేపాల్‌లో. బంగ్లాదేశ్‌లో ఎలా కొట్టారు? పారిపోయారండి. హెలికాప్టర్ సహాయం తీసుకొని పారిపోయారు. ఇప్పుడు మొత్తం నేపాల్ ఆర్మీ చేతుల్లో ఉండింది ఇంకొద్ది రోజులు. అలాగే ఓకే. నేనైతే దీన్నైతే లేదు అనడం అయితే లేదు. సినిమా ఫేమ్ తెచ్చుకొని, సినిమా యొక్క అమాయక ప్రజల్ని మోసం చేసినట్లే మీరైతే. నేనైతే ఇలా భావిస్తున్నాను. సినిమా రూపంలో మిమ్మల్నందరిని ప్రజలు అభిమానించారు. హీరో, మా అన్న, మా దేవుడు అన్నారు. ఇప్పుడు మీరు పాలిటిక్స్‌లోకొచ్చేస్తే ఎలాగండి ఇది? అసలుకేమన్నా న్యాయమా? అంటే ఇప్పుడు అక్కడ ఒక చోటే కాదు, తమిళనాడులో కాదు, మన ఆంధ్రప్రదేశ్‌లో గూడా. ప్రతి ఒక్క చోట ఇదే. అసలకి మనకు ఫేమ్ ఎందులో సినీ ఇండస్ట్రీలో వచ్చిందా? అందులోనే శాశ్వతం అయిపోయాలింక. ఓకే. ఏజ్ అయిపోయిందా? సరే. ఇంక రిమైనింగ్ న్యాచురల్ లైఫ్ గడపాలండి. పాలిటిక్స్‌లోకి వెళ్ళి అక్కడ ఒక మనం కనీసం అంటే 10, 20 జనరేషన్‌లకు అమౌంట్ వెనకేసుకుంటారు. అలాంటి రాజకీయ నాయకులతో
నేనైతే హీరో అని ఎప్పుడూ నమ్మనండి నేనైతే. సరే, ప్రజలు మీరైతే చానా చాణచక్యంగా మీరైతే ఓటేస్తారని నేనైతే కోరుకుంటున్నాను.